మనందరం కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి మానవులు కానీ, పర్యావరణం కానీ, భూమి తల్లి కానీ మొత్తం అన్ని పంచభూతాలు ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి దేశీ విత్తనం అనేది ఎంత ఇంపార్టెంటో నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. దయచేసి ఎవ్వరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని నేను పడే ఈ తపనకి మీరు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోతున్నానండి. దేశీ విత్తనాలతో పండిన ఆహారం తినడం వలన మన ఆరోగ్యానికి, పర్యావరణానికి, వ్యవసాయానికి ఎంతో మేలు. ఎందుకు తినాలి అని మీరు అడిగితే చెబుతా వినండి. మనకి కావలసిన పోషకాలు కానీ, ఫైబర్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్, ఖనిజాలు కానీ దేశీ విత్తనాలతో పండిన ధాన్యాలు, కూరగాయలు, పండ్లల్లో మాత్రమే ఉంటాయి. వీటిని జన్యుశాస్త్రంగా మార్పు చేయలేదు కనుక మన శరీరానికి సులభంగా జీర్ణమవుతాయి. హైబ్రిడ్ జిఎంఓ విత్తనాలతో పండిన ఆహారంతో పోలిస్తే దేశీ విత్తనాలతో వచ్చిన ఆహారం తినడం వలన అలర్జీలు అనగా సోరియాసిస్ లాంటివి చాలా తక్కువ, అసలు రాకపోవచ్చు. అలాగే స్థానిక వాతావరణానికి, నేలతత్వానికి దేశీ విత్తనాలు అలవాటై ఉంటాయి కనుక వాటిని సాగు చేయటానికి మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి మందులు వాడనవసరం లేదు. దేశీ విత్తనాలు ప్రకృతి వ్యవసాయంలో బాగా ఉపయోగపడతాయి. ఇవి భూమి తల్లిని, నీటిని, వాతావరణాన్ని కూడా కాపాడతాయి. పంచభూతాల సమతుల్యతను కాపాడతాయి. మీరు అవునన్నా కాదన్నా ఒకటి మాత్రం నిజం, మన శరీరానికి కలిగే మూడు రకాల దోషాలు, వాతపిత్త కఫ దోషాలు బారిన మన శరీరం పడుతుంది అంటే అర్థం ఏంటి అంటే గనక ఒకే ఒక్కటి మనం తినే తిండి, పండించే పంటే కారణం. బల్లగుద్ది చెప్తున్నాను అండి. మన శరీరంలో వచ్చే ప్రతిదీ కూడా మనకి వాత, పిత్త, కఫ దోషాల వలన కలిగేదే. నాన్ జిఎంఓ హైబ్రిడ్ విత్తనాలు మన శరీరానికి ఈజీగా డైజెస్ట్ కావు. డైజెస్ట్ కాకపోతే హార్మోన్స్ అసమతుల్యత అనేది ఈజీగా వస్తుంది. మన శరీరమే కాదు, భూమాత వాత, పిత్త, కఫ రోగాల బారిన పడినట్లే. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను చెప్తా వినండి. అందరూ కూడా దేశీ విత్తనాలతో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసి వాత, పిత్త, కఫ రోగాల బారిన పడకుండా సంతోషంగా జీవించండి. అరిచి చెప్తున్నాను, గొంతు చించి చెప్తున్నాను, వినండి, ఆచరించండి దయచేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్సులిన్ అనే హార్మోను ప్యాంక్రియాస్ దగ్గర ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం అనేది హెచ్చుతగ్గులు జరుగుతుందో, ప్యాంక్రియాస్ గంది దగ్గర ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోతే వచ్చే మీ జబ్బు ఇప్పుడు నవేడేస్ ఏదని చెప్పుకుంటున్నారో అందరికీ వస్తుందో అదే షుగరు. ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోతే మనకి షుగర్ వస్తుంది. దానికి కారణం వాత, పిత్త, కఫ దోషాలు.